పెళ్ళి పెళ్ళి సూటుకుని ఎలా వేసుకుని డియోడరెంట్ని భుజం పూసుకుని భజంత్రీలు విని భయం పెంచుకొని పలారాలు తిని బలం పుంజుకొని పదన్నందరని చలో ముందుకని తలంబ్రాలకని తలాడించుకుని తయారై మనవాడొచ్చాడు పెళ్లి కొడుకు రెడ్డి పెళ్లి కూతురెక్కట అడ్డా అడ్డా అడ్డడ్డరడడ్డ కట్నాలు ఇస్తే కాని పెళ్లి పీటలు అసలే ఎక్కడు చాకండోయ్ గుర్రాన్ని తెరండోయ్ దండేసి దిష్టి తీయండోయ్ వారండోయ్ కయ్యాలు తేకండోయ్ మర్యాద ఉంది మాకండోయ్ తాజా పువ్వులతో జడే నింపుకుని రోజా కన్నులకు కాజల్ దిద్దుకుని చెరి చంపలకు చుకే పెట్టుకుని పాదాలంచులకు పారాణద్దుకుని మట్టి గాజులని పట్టీలేసుకుని చుట్టూ బంధువులు వేలే పట్టుకుని పందిరిలోకి పండగ తెచ్చే పెళ్లి కూతురు రెడీ పెళ్లి కొడుకు పక్కనే అన్నే 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 నన్నే ఇలాంటి చిన్నది ప్రేమించిన తక్కువే అమ్మాయి చుక్కండోయ్ అబ్బాయి లక్కండోయ్ అందాలి లెక్క పెట్టండోయ్ అక్షింతలెయ్యండోయ్ ఆశీసులివ్వండోయ్ మనసార దీవించెయ్యండోయ్ మాంగళ్యం తంతునానిరా మన జీవన హేతునా కంఠే బంధాని శుభదే పెళ్లి జంటను చుట్టి అందరూ కలిసి తీర్మానయ్యండోయ్ అండోయ్ అండోయ్ అండండండండోయ్ జల్దీ అందరూ వచ్చి పెళ్లి విందుని లాగించెయ్యండోయ్ అండోయ్ అండోయ్ అండండండండోయ్ పెళ్లి జంటను చుట్టి అందరూ కలిసి తీర్మానయ్యండోయ్ అండోయ్ అండోయ్ అండండండండోయ్ జల్దీ అందరూ వచ్చి పెళ్లి విందుని లాగించెయ్యండోయ్ అండోయ్ అండోయ్ అండండండండోయ్ అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి చందామామ చందామామ కిందికి చూడమ్మా ఈ నేల వీడి నెల రోజులు చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా మా అందుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా
చిన్న కథ కాదు. పతి సాటి లేని ఘనుడైనా నీరజాక్షి అలిగే వేళ నుడి విల్లు ముడి వంచగలడా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. మామయ్య గారి షష్ఠి పూర్తి మహోత్సవానికి విచ్చేసిన బంధుమిత్రులందరికీ ఈ శుభ సాయంత్రం వేళ స్వాగతం, సుస్వాగతం. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు అసలు షష్ఠి పూర్తి ఎందుకు జరుపుకుంటారు, దాని విశిష్టత ఎందుకు ఒకసారి పూర్తి చేసుకుందాం. అసలు షష్ఠి పూర్తి 60 సంవత్సరాలకు ఎందుకు చేసుకోవాలో పురాణాల ప్రకారం ఒక కథ ఉంది. మానవుడు ఆయుర్దాయం ఒక్కో యుగంలో ఒక్కోలాగా ఉంటదంట. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం మొదటిదైన కృతాయుగంలో మానవులు 1000 ఏళ్ళు జీవించేటోళ్ళు. అదే కలియుగంకి, అంటే యుగం యుగం దాటే కొద్దీ కలియుగంకి వచ్చేసరికి సంపూర్ణ ఆయుష్ 120 సంవత్సరాలు మాత్రమే. దాంట్లో సగం 60 ఏళ్ళు. షష్ఠి అంటే 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళందరూ వాళ్ళ జీవితంలో గడిపిన మధుర క్షణాలన్నీ గుర్తు చేసుకుంటూ మళ్ళీ పెళ్లి చేసుకొని ఒక కంప్లీట్ లైఫ్ని 60 ఇయర్స్లో మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయడానికి షష్ఠి పూర్తిని ఈ మహోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ మామయ్య 60 ఏళ్ల జీవిత కాలంలో ఎన్నో మధుర జ్ఞాపకాలను మనసారా ఈరోజు మాట్లాడుకోవడానికి మంచి అవకాశం మనందరికీ. ఈ సమాహారమే మేము చేస్తున్న ఈ వేడుక ప్రత్యేకత. గుండెల్లో గూడుగట్టుకున్న చిన్ననాటి స్నేహితులతో గడిపిన ముచ్చట్లు, బంధుమిత్రులు గడిపిన అనుభవాలు, మధుర భావాలు సంగమం ఈనాటి మామయ్య షష్ఠి పూర్తి సంబరం. సో ఈ ప్రోగ్రామ్ ను మనం అందరం హ్యాపీగా స్టార్ట్ చేద్దాం. ఒక్కసారి క్లాస్ కొట్టండి. మామయ్య అత్తయ్యని గ్రాండ్ గా స్టేజ్ నుంచి వెల్కమ్ చేద్దాం. అందరికీ నమస్కారం. జన్మదినం జరుపుకున్న సందర్భంలో స్వాగత సమాజం తెలియజేసుకుంటూ, తొండము నేకదంతము తోరపు బొజ్జయువా మహస్తము మృగమోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసము కొండొక్క గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల వజ్జవై ఉండెటి ఓయి గణాది పార్వతి తనయనీకు మృక్కెదరు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇక్కడికి వచ్చిన అందరికీ మామయ్య అంటే చాలా ప్రేమ, చాలా ఇష్టం ఉంటుంది. మామయ్యతో చాలా మెమరీస్ కూడా ఉండుంటాయి. డెఫినెట్గా దిస్ ఈస్ ద రైట్ టైం అండ్ రైట్ ప్లేస్ మీరు అవన్నీ షేర్ చేసుకోవడానికి. ఎందుకంటే మనం అవతల వాళ్ళ గురించి ఏమనుకుంటున్నామో చెప్పడానికి రైట్ ఆపర్చునిటీ రాకపోవచ్చు, బట్ నౌ మామయ్య గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పుకోవడానికి వీ హ్యావ్ ద రైట్ టైం ఇప్పుడు వచ్చింది. సో ఫస్ట్ మా ఫ్యామిలీ నుంచి స్టార్ట్ చేస్తాము పిలవడానికి. ముందుగా పాండు పెద్దనాన్న గారిని స్టేజ్ మీదకి వచ్చి మామయ్య గురించి ఫ్యూ వర్డ్స్ చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ ఆల్. మా బావగారు బుచ్చయ్య అందరికీ తెలుసు ఎంత సోషల్గా ఉంటాడో, అంత నవ్వుకుంటా, ఎప్పుడూ నవ్వు ఉంటుంది మొహం మీద, చిరునవ్వు అతని. ప్లస్ ఈ స్కూల్స్ అప్లిఫ్ట్మెంట్కి, దానికి ఇది స్పోర్ట్స్ మెటీరియల్ అనే బుక్స్ కానీ, ప్లస్ ఏ అవసరం ఉన్నా కూడా వెళ్ళాలి. అది కాకుండా ఈ వందే మాతరం ఫౌండేషన్కి తను చాలా సేవ చేస్తాడు. హ్యాపీ బర్త్డే బాబు. Thank you, Bhagaru. My blessings. Thank you so much.
అట్లనే ఈరోజు అంటే మీతో పాటు అంటే మిమ్మల్ని కూడా ఆల్మోస్ట్ యంగ్ ఏజ్ నుంచి కూడా చూస్తున్న మురళీ బాబాయ్ కూడా వచ్చి అసలు ఇప్పటి నుంచి కాదు అప్పుడు మామయ్య ఏమున్నప్పుడు కూడా అట్లాంటి ఎక్స్పీరియన్స్ అన్ని షేర్ చేసుకోవాల్సిందిగా బాబాయ్ ఒకసారి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడికి చేరుకున్న మా చిన్న బావ 60వ బర్త్డే షష్ఠి పూర్తి సందర్భంగా వచ్చిన వాళ్ళందరికీ మా బావగారి తరఫున స్పెషల్గా వారు శుభాకాంక్షలు చెప్పింటారు, కానీ మళ్ళీ మీతోటి ఆనందం పంచుకోవాలని మరీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. చాలా ధన్యవాదాలు వచ్చిన వాళ్ళందరికీ. నేను మా బావ అంటే ఎంతో ప్రాణం. స్టార్టింగ్ లా విపరీతంగా మ్యారేజ్ కంటే బిఫోరే ఈయన ప్రేమను నేను గెలుచుకున్నాను, నా ప్రేమను మా బావ గెలుచుకున్నాను. అసలు అవి తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి బావగారు ఇంత విధంగా ఎదుగుతాడని తెలుసుకుంటే నేను పెళ్లి టైంలో 5 సంవత్సరాలు బిఫోరే బుక్ చేసుకుంటుంటే నేను కొంచెం కూడా గమనించలే. అబ్బా మా బావగారు ఇంత ఎదుగుతాడు, ఆకాశం వరకు ఎదుగుతాడు అనుకోలే. ఒక్క ఎదగడమే కాదు, మనసులో కూడా అంచెలంచెలుగా ఎదిగినవాడు. ఎదుటి వ్యక్తి మనసును గెలుచుకునే తత్వం ఉండేది. చాలా మంది సహజంగా ఫ్రెండ్స్ ఉంటారు, కానీ మా బావగారికి నేను చూసిన వారికి ఇప్పటికీ ఈయన ముందర పోవడాలని కాదు, మా బావగారు ఉన్నంత ఫ్రెండ్స్ ఎవరికి లేరనుకుంటా సహజంగా. ఇక్కడ సిటీలో కానీ ఇక్కడ కానీ టోటల్ గా టౌన్ వరకు కాదు, చుట్టుపక్కల మా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కానీ ముఖ్యమైన వాళ్ళు చాలా మంది ఫ్రెండ్షిప్ చేసుకునే వ్యక్తిత్వం అది భగవంతుడు ఎలా కల్పించిండో కానీ ఆ సీక్రెట్ చెప్పలే ఎవరికి, నాకైతే చెప్పలే. అలా చెప్పినుంటే ఇంకా మరీ అవకాశాలు చాలా బాగుంటుండే అనుకుంటా. చాలా మా బావగారికి ఆయుర ఆరోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని కోరుతూ చాలా సంతోషంగా హ్యాపీగా సంతోషంగా ఉంటూ తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మా బావగారికి మనస్ఫూర్తిగా ఆశీస్సులు అందేయాలని కోరుతూ ముగిస్తున్నాను. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మురళి. అలుగుటయే ఎరుంగని అజాత శత్రువతడు, చిరునవ్వుతో జనుల ప్రేమతోడ పలకరించు మనసున్న మంచి మారాసు అతడు. నీ పుట్టినరోజు మాకు సంబరమంట, నీ పుట్టినరోజు మాకు సంబరమంట, ఈ పుడమి తల్లి పులకించి ఆడేనంట. నీ పుట్టినరోజు మాకు సంబరమంట, ఈ పుడమి తల్లి పులకించి ఆడేనంట. పుట్టినరోజు మాకు సంబరమంట, నీ పుడమి తల్లి పులకించి ఆడేనంట. నీ పుట్టినరోజు మాకు సంబరమంట, ఈ పుడమి తల్లి పులకించి ఆడేనంట. ఏ చిరునవ్వే నవ్వాలా, చిందేసి ఆడాల, ఆకాశం సంబరపడి హారతులు ఇవ్వాలా. నీ పుట్టినరోజు మాకు సంబరమంట, నీ పుడమి తల్లి పులకించి ఆడేనంట. నీ పుట్టినరోజు మాకు సంబరమంట, ఈ పుడమి తల్లి పులకించి ఆడేనంట. ఏ చిరునవ్వే నవ్వాలా, చిందేసి ఆడాల, ఆకాశం సంబరపడి హారతులు ఇవ్వాలా. నీ పుట్టినరోజు మాకు సంబరమంట, ఈ పుడమి తల్లి పులకించి ఆడేనంట. నీ పుట్టినరోజు మాకు సంబరమంట, ఈ పుడమి తల్లి పులకరించి ఆడేనంట. 60 ఏళ్ళ వసంతము వేడుకొచ్చెను, అందరికీ ఆత్మీయుని పుట్టినరోజు. 60 ఏళ్ళ వసంతము వేడుకొచ్చెను, అందరికీ ఆత్మీయుని పుట్టినరోజు. ఇమ్మడి వంశానికి వన్య తెచ్చెను, కన్న తల్లి లింగమ్మ దీవెనిచ్చెను. ఇమ్మడి వంశానికి వన్య తెచ్చెను, కన్న తల్లి లింగమ్మ దీవెనిచ్చెను. జయము 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 పుచ్చన్న మీకు, జన్మదిన శుభాకాంక్షలు అందుకోండి మీరు. జయము జయము జయము
పుచ్చన్న మీకు జన్మదిన శుభాకాంక్షలు అందుకోండి మీరు. అరే 60 ఏళ్ళ అరే 60 ఏళ్ళ వసంతము వేడుకొచ్చను అందరికీ ఇష్టని పుట్టిన రోజు. 60 ఏళ్ళ వసంతము వేడుకొచ్చను అందరికీ ఆత్మీయుని పుట్టిన రోజు. జాజాల గ్రామాన ఆ పల్లె ఒడిలోన 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 చేతి ఏలు బట్టి కూలికెళ్ళెను అమ్మ చేతి ఏలు బట్టి కూలికెళ్ళెను. కష్టించే తత్వాన్ని తల్లి నుండి నేర్చుకొని 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 సహనంతో వినయంతో జీవితం గడిపెనో సహనంతో వినయంతో ముందుకెళ్ళెనో సహనంతో వినయంతో ముందుకెళ్ళెనో. సుత్తులెన్నో చెప్పింది ముద్దులా మీ అమ్మ 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 సంస్కారం నేర్పింది సక్కని లింగమ్మ. అరే 60 ఏళ్ళ వసంతము వేడుకొచ్చను అందరికీ ఆత్మీయుని పుట్టిన రోజు. 60 ఏళ్ళ వసంతము వేడుకొచ్చను అందరికీ ఆత్మీయుని పుట్టిన రోజు. జయము 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 పుచ్చన్న సారు జన్మదిన శుభాకాంక్షలు అందుకోండి మీరు. జయము 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 పుచ్చన్న సారు జన్మదిన శుభాకాంక్షలు అందుకోండి మీరు. ఆప్యాయన మదిలోన అనురాగము ఒడిలోన ఆప్యాయన మదిలోన అనురాగం ఒడిలోన ఆప్యాయత మదిలోన అనురాగము ఒడిలోన ఆప్యాయత మదిలోన అనురాగం ఒడిలోన. చిరునవ్వుతో అందరినీ పలకరిస్తావో చిరునవ్వుతో అందరినీ పలకరిస్తావో చిరునవ్వుతో అందరినీ పలకరిస్తావో చిరునవ్వుతో అందరినీ పలకరిస్తావో. సాయగుణము దానగుణము సంస్కారము మీ సొంతం సాయగుణము దానగుణము సంస్కారం మీ సొంతం. పేద పిల్లలందరినీ చేరదీస్తావో పేద పిల్లలందరినీ చేరదీస్తావో. నీలి ఆకాశంలో నిండైన చంద్రుడ చెట్టుపూర్తి మహోత్సవ శుభాకాంక్షలు నీకు. జయము 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 పుచ్చన్న సారు జన్మదిన శుభాకాంక్షలు అందుకోండి మీరు. జయము 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 పుచ్చన్న సారు జన్మదిన శుభాకాంక్షలు అందుకోండి మీరు. 60 ఏళ్ళ వసంతము వేడుకొచ్చను అందరికీ ఇష్టుడి పుట్టిన రోజు. 60 ఏళ్ళ వసంతము వేడుకొచ్చను అందరికీ ఇష్టుడి పుట్టిన రోజు. ఇమ్మడి వంశానికి వన్నెనెచ్చను కన్న తల్లి లింగమ్మ దీవెనిచ్చెను. ఇమ్మడి వంశానికి వన్నెనెచ్చను కన్న తల్లి లింగమ్మ దీవెనిచ్చెను. జయము 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 పుచ్చన్న సారు జన్మదిన శుభాకాంక్షలు అందుకోండి మీరు. జయము 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 పుచ్చన్న సారు జన్మదిన శుభాకాంక్షలు అందుకోండి మీరు. జన్మదిన శుభాకాంక్షలు అందుకోండి మీరు. జన్మదిన శుభాకాంక్షలు అందుకోండి మీరు. జన్మదిన శుభాకాంక్షలు అందుకోండి మీరు. సారుకు ఒకసారి శుభాకాంక్షలు మరొకసారి గట్టిగా సపోర్ట్లతో 60 ఏళ్ళు కాదు 120 ఏళ్ళు బతకాలని కోరుకుంటాం. చల్లని వాతావరణంలో ఆకాశం ఆనందంగా చిలుకలు రాలుతా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నవ్వుల రాజు మా సారు నవ్వుతూ పలికే పుచ్చయ్య సారు. నవ్వుల రాజు మా సారు నవ్వుతూ పలికే పుచ్చయ్య సారు. నలుగురిలో నా మా సారు మమతలు పంచే పుచ్చయ్య సారు. నలుగురిలో నా మా సారు మమతలు పంచే పుచ్చయ్య సారు. విలువలతోనే నిండినవయ్య కష్టాలను కలిసొచ్చినవయ్య కష్టాలను కలిసొచ్చినవయ్య. సేవ చేయ నీవు పుట్టినవయ్య సేవలు నీవే నెట్టినవయ్య సేవలు నువ్వే నెట్టినవయ్య. స్నేహశీలివి నీవేనయ్య స్నేహాన్ని నువ్వు నమ్మినవయ్య. నవ్వుల రాజు మా సారు నవ్వుతూ పలికే పుచ్చయ్య సారు నవ్వుతూ పలికే పుచ్చయ్య సారు. నలుగురిలో నా మా సారు మా
మమతలు పంచే పుచ్చయ్య సారు, మమతలు పంచే పుచ్చయ్య సారు. అనాథ పిల్లల ఆదుకున్నవు, వృద్ధులను నువ్వు చేరదీసినవు, వృద్ధులను నువ్వు చేరదీసినవు. బడి పిల్లలకు బంధువైనవు, బడిలోనా నువ్వు దాతవైనవు, బడిలోనా నువ్వు దాతవైనవు. పల్లెల పెద్దల సాయమైనవు, కంటి కాపుతో దగ్గరైనవు. నవ్వుల రాజు మా సారు, నవ్వుతూ పలికే పుచ్చయ్య సారు, నవ్వుల రాజు మా సారు, నవ్వుతూ పలికే పుచ్చయ్య సారు. నవ్వుల రాజు మా సారు, నవ్వుతూ పలికే పుచ్చయ్య సారు, నవ్వుల రాజు మా సారు, నవ్వుతూ పలికే పుచ్చయ్య సారు. అమ్మ కష్టాన్ని పంచుకుంటివి, ఆలి పిల్లల ధైర్యమైతివి, ఆలి పిల్లల ధైర్యమైతివి. ముద్దడ తల్లిని నమ్ముకుంటివి, ఆర్థిక తప్పులు అడ్డుకుంటివి, ఆర్థిక తప్పులు అడ్డుకుంటివి. అమ్మ పండుగకు ఆది గురుడవి, అందుకు పుట్టిన వేదతలు ఇవి. నవ్వుల రాజు మా సారు, నవ్వుతూ పలికే పుచ్చయ్య సారు, నవ్వుల రాజు మా సారు, నవ్వుతూ పలికే పుచ్చయ్య సారు. నలుగురిలోన మా సారు, మమతలు పంచే పుచ్చయ్య సారు, నలుగురిలోన మా సారు, మమతలు పంచే పుచ్చయ్య సారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. బాల్యమురా అమూల్యమురా, తిరిగి చేరలేని తీరమురా. బాల్యమురా అమూల్యమురా, తిరిగి చేరలేని తీరమురా. వీరి వీరి గుమ్మడి వీరి పేరేమి, కళ్ళకు కళ్ళలు కట్టుకొని పేరు చెప్పాలోయి. వీరి వీరి గుమ్మడి వీరి పేరేమి, కళ్ళకు గంతలు కట్టుకొని పేరు చెప్పాలోయి. మనసు నిలిపి సూటి చూసి ఆటలాడాలోయి. గుంపులున్న కోటి నీ గురు చూసి కొట్టాలోయి. తీరు తీరాట చిన్నదానికి పోరాట, తీరు తీరాట చిన్నదానికి పోరాట. అవ్వలు పువ్వలు జగముకలో ఒడ్డు తీస్తే ఒకటైరో. ఆలేమురా అమూలేమురా, తిరిగి చేరాలేని తీరమురా. బాల్యమురా అమూల్యమురా, తిరిగి చేరాలేని తీరమురా. కాళ్ళకు గజ్జెలు మోకాళ్ళ కుడుకలు, అబ్బబ్బో నడుము అద్దలారయ్యే. కాళ్ళకు గజ్జెలు మోకాళ్ళ కుడుకల్లో, అబ్బబ్బో నడుము అద్దలారయ్యే. ఒడ్లలో నీ చుట్టూ బంగారు పూట, నడుముకు రెండు చేతుల్లో చెంగు చెంగున దింకుల్లో. ఒడ్డాలమో పొడి బియ్యమో, ఒడ్డాలమో పొడి బియ్యమో. ఇందులో ఉంది కసరత్తు, ఆడి పాడితే గమ్మత్తు. బాలేమురా అమూల్యమురా, తిరిగి చేరాలేని తీరమురా. బాల్యమురా అమూల్యమురా, తిరిగి చేరాలేని తీరమురా. చిన్నల గుంపల కింద చేరి చిర్రాకోనేరు, ఎన్నో గుంపుల కింద చేరి చిర్రాకోనేరు. ఎద్దు గడ్డల నుండి బాయిల ఎగిరి దుంకుల్లో, నీట మునిగి దొరకకుండా దాగుడు మూతలు. ఆ దాగుడు మూతలు పెంచేనో దమ్ము ధైర్యాలు. సూర్యులేసుడురా ఎగిరి మొరాలు వట్టుడురా, సూర్యులేసుడురా ఎగిరి మొరాలు వట్టుడురా. నాయి నొప్పి పొట్టనరాలు పట్టికి పోవునురా. బాలేమురా అమూల్యమురా,
తిరిగి చేరలేని తీరమురా బాలేమురా అమూల్యమురా తిరిగి చేరలేని తీరమురా తిరిగి చేరలేని తీరమురా. థ్యాంక్ యూ బుచ్చయ్య గారికి చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేయాలనే పాట ఉద్దేశం. నడిసెనో బుచ్చన్న అమ్మ నడిసిన బాట అది బతుకు తెరుపు బాట. నడిసెనో బుచ్చన్న అమ్మ నడిసిన బాట అది బతుకు తెరుపు బాట. నడిసెనో బుచ్చన్న అమ్మ నడిసిన బాట అది బుచ్చన్న బాట. నడిసెనో బుచ్చన్న అమ్మ నడిసిన బాట అది బతుకు తెరుపు బాట. నడిసెనో బుచ్చన్న అమ్మ నడిసిన బాట అది బుచ్చన్న బాట. నడిపిన జీవిత నౌకను నలుగురు మెచ్చంగా 10 మంది సనయనగా. నడిసెనో బుచ్చన్న అమ్మ నడిసిన బాట అది బుచ్చన్న బాట. నడిసెనో బుచ్చన్న అమ్మ నడిసిన బాట అది బతుకు తెరువు బాట. నడిసెనో బుచ్చన్న అమ్మ నడిసిన బాట అది బుచ్చన్న బాట. నడిపిన జీవిత నౌకను నలుగురు మెచ్చంగా 10 మంది సయ్యనగా. నడిపెనో బుచ్చన్న అమ్మ నడిసిన బాట అది బతుకు తెరువు బాట. అడుగడుగున జీవితాల అడ్డంకులైన కష్టాల కడలి దాటి తీరము చేరిండో. గెలిచి నిలిచి లోటాన సూటిని దాటిండో. నడిసెనో బుచ్చన్న అమ్మ నడిసిన బాట అది బతుకు తెరువు బాట. నడిసెనో బుచ్చన్న అమ్మ నడిసిన బాట అది బతుకు తెరువు బాట. అరే జాజాల పల్లెలోన పసి వయసులోన పొలము పనులల్లా జాజాల వయసులోన. ఆ జాజాల పల్లెలోన పసి వయసులోన పొలము పనులల్లా అమ్మ చేతు ఏలి బట్టి కూలికి పోయిండు. కాస్త సాయము చేసిందో మంచి మంచి మాటలతో బుద్ధులు చెప్పిందో. తల్లి సుత్తులు నేర్పిందో కష్టించే తత్వాన్ని తల్లి నుండి నేర్చుకొని సహనానికి వినయానికి మారు పేరు గాలిసే. అదే నడిసెనో బుచ్చన్న అమ్మ నడిసిన బాట అది బతుకు తెరువు బాట. నడిపిన జీవిత నౌకను నలుగురు మెచ్చంగా 10 మంది సయ్యనగా. తల్లి మాట చెవదాటని తనయుడయ్యిందో మరి విద్యను నేర్చిందో. రఘుపతి పేద పడి జ్ఞానమునిచ్చిందో బతుకుతో వను చూపిందో. కల్వకుర్తి కళాశాల క్రమశిక్షణనిచ్చే కర్తవ్యము బోధించే. గురువుల చందానంలో జ్ఞానము పొందిండో. గురుభక్తిత గురుదేవుల మనసే గెలిచిండో. నడిసెనో నడిసెనో బుచ్చన్న అమ్మ నడిసిన బాట అది బతుకు తెరువు బాట. నడిసెనో బుచ్చన్న అమ్మ నడిసిన బాట అది బతుకు తెరువు బాట. నడిపిన జీవిత నౌకను నలుగురు మెచ్చంగా 10 మంది సయ్యనగా. నడిసెనో బుచ్చన్న అమ్మ నడిసిన బాట అది బతుకు తెరువు బాట. అమ్మతో నేనంటూ పుస్తకము రాసే నీ బుడమే పులకించే. అమ్మతోనే నేనంటూ పుస్తకము రాసే నీ బుడమే పులకించే. అమ్మ పాద పూజ చేసే అందరూ మెచ్చంగా ఈ అవనే ముల్యంగా. ఎవరు చేయని అమ్మ పండుగలే చేసే మరి ధన్యుడై నిలిసే. దేవాల దేవతలు దీవెనలీయంగా ఆకాశము సంబురపడి హారతులు ఈయంగా. నడిసెనో నడిసెనో బుచ్చన్న అమ్మ నడిసిన బాట అది బతుకు తెరువు బాట. నడిసెనో బుచ్చన్న అమ్మ నడిసిన బాట అది బతుకు తెరువు బాట. నడిపిన జీవిత నౌకను నలుగురు మెచ్చంగా 10 మంది సయ్యనగా. నడిసెనో బుచ్చన్న అమ్మ నడిసిన బాట అది బతుకు తెరువు బాట. నడిసెనో బుచ్చన్న అమ్మ నడిసిన బాట అది బతుకు తెరువు బాట.
చేరమని దూరమై పొమ్మని చిరుగాలిని నిలిపేదెలా మన మధ్యలో చేరుకోవద్దని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనసే చలి చైత్రం జతగా కలగని వెన్నెల సమీపించను నీ పేరుగా హరివిల్లి నా మెడదల్లెను నీ ప్రేమగా హే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగనే ఈ వింతలే కేరింతలే నీ చేతిలో చెయ్యినా ఆకాశం అందనే స్నేహమే మెల్లగా గీతలే దాటెనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అందని సంగతేదో జరిగే క్షణం అద్భుతం అద్భుతం ఈ రోజుల్లో 60వ జన్మదినం పిల్లలు జరపడం అనేది లేదు. ఎట్లా జరపరని చెప్పి అంతా 25 ఇయర్స్ మ్యారేజ్ డే చేసుకుంటున్నారు ఫామ్ హౌస్లలో పోయి వాళ్ళిద్దరే. బుచ్చన్న తర్వాత పెళ్ళిళ్ళు కూడా వాళ్ళ పెళ్ళిళ్ళు చేస్తారో లేదా అని చెప్పి పిల్లలకి చీర కట్టించి పంచ కట్టించి అందులో అన్ని కోరికలన్నీ తీర్చుకుంటున్నారు. కానీ బుచ్చన్న మాత్రం పెళ్ళిళ్ళు జోరుదారుగా చేసిండు. తర్వాత లాస్ట్కి అదే పిల్లల చేత ఈరోజు ఈ పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషం. తర్వాత ఇది ఒక మంచి కల్చర్. బుచ్చన్న అమ్మ పండుగ అని అమ్మకి చేసిండు. అది బుచ్చన్న బాధ్యత. బుచ్చన్న పిల్లల పెంపకం, ఆ పెంపకం కారణంగా పిల్లల బాధ్యత బుచ్చన్న ఈ షష్ఠి పూర్తి చేయడం అనేది ఇది చాలా సహజంగా జరగాల్సిన ఇది ఈరోజు సమాజంలో కొరవడింది. దానికి శ్రీకారం చుట్టిన ఇద్దరు కూతుర్లకి, తర్వాత ఇద్దరు కూతుర్లు అనడానికి లేదేమో అనిపిస్తుంది, ముగ్గురు కూతుర్లు. చాలా సంతోషం అనిపించింది. కోడల్ని కూడా కూతురుగా ఉంటూ అదేవిధంగా మన్మరాళ్ళు అంతా మంచి కుటుంబంతో బుచ్చన్న వ్యక్తిత్వమే ఈరోజు ఇట్లా అన్న చాలా చోట్ల కుటుంబ బాధ్యత నెరవేర్చడంలో ఫెయిల్ అవుతారు, లేకపోతే సమాజ బాధ్యత ఉన్నప్పుడు కుటుంబ బాధ్యత ఫెయిల్ అవుతారు, కుటుంబ బాధ్యత ఉన్నప్పుడు సమాజ బాధ్యత ఫెయిల్ అవుతారు. కానీ బుచ్చన్న అన్నిట్లలో మనందరికీ ఆదర్శం. అన్నం చూస్తేనే ఎప్పుడు మాకు వినయం, సహనం నీదైతే సకలం నీదే, వినయం నీదైతే విజయం నీదే. వినయముకి సింబల్ ఎవరనంటే మన బుచ్చన్న. నిజంగా మీరు ఈరోజు కూతుర్లు, కొడుకు, కోడలందరూ కలిసి నిజంగానే 84ల ఇందిరాగాంధీ చచ్చిపోయి టీవీలంతా ఆమె మొత్తం ముఖమే చూపించింది మొత్తం అంతా. అది ఈరోజు మీరు ఇక్కడ ఫామ్ హౌస్లో జరుపుకోవడం చాలా సంతోషం. నాకు ఈ మధ్య ధర్మరాజు యక్ష ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఏంటంటే, భగవంతుడిచ్చిన మిత్రుడు ఎవరు? భగవంతుడిచ్చిన చెప్పమ్మ భగవంతుడిచ్చిన మిత్రుడు ఎవరు? నవ్వు కాదు, ఎవరైనా చెప్పాలి, చెప్తే వాళ్ళకి మంచి ప్రైజ్ ఇస్తాం. భగవంతుడిచ్చిన మిత్రుడు. అరే వా, ఎవరు చెప్పారు? భర్తకు భార్య, భార్యకు భర్త భగవంతుడిచ్చిన. మిగతా పిల్లలు అదంతా రక్త సంబంధం అవుతుంది. కానీ భగవంతుడిచ్చిన మిత్రుడు ఎక్కడో ఒక అమ్మాయి పెరుగుతుంది. అమ్మ ఎన్నేళ్ళు అయింది అప్పుడు నాకన్నా పెళ్లి? కాదు 40 ఏళ్ళు గడిచింది విజయవంతంగా. కాదు అమ్మ, మీకు ఎంత వయసు ఉన్నప్పుడు అయింది పెళ్లి? 15 ఏళ్ళు, 15 ఇయర్స్ ఉన్నప్పుడు పెళ్ళి అయింది. అన్న నీ అప్పుడు ఎంత ఏజ్? 19. అరే వా, ఖతర్నాక్ ఏజ్ ఉన్నది. అయితే ఒక 15 సంవత్సరాలు ఒక కుటుంబంలో పుట్టి, ఆ తర్వాత ఇంకో కుటుంబంలోకి వచ్చి, ఆ 15 సంవత్సరాల అంతవరకు కొన్ని అభిప్రాయాలు, రకరకాల అమ్మ నాన్న పెంపకము అట్లా ఉంటుంది భార్య. తర్వాత భర్త ఇక్కడ బక్రా అనొచ్చా?
అయితే భార్యని ఏంటంటే వాళ్ళు మేనత్తలు అమ్మ నాయన అందరు ట్రైన్ చేసి పంపిస్తారు. అరే ఆడ ఒక సామ్రాజ్యం ఉంటుంది, అత్తని ఎట్లా పటాయించాలి, మామని ఎట్లా పటాయించాలి, ఈ బక్రాన్ని ఎట్లా పటాయించాలి, ఇదంతా ట్రైన్ అయిన వస్తుంది. కానీ ఈడ బక్రాన్ ఏమో నాదే రాజ్యం అనుకుంటాడు. తర్వాత కొన్ని రోజులైనాక రాజ్యం ఏమి ఉండదు. అయితే గమ్మత్ ఏంటంటే బ్యూటీ భగవంతుడు ఇచ్చిన బంధము. అయితే వీళ్ళను వీళ్ళు మార్చాలనుకుంటారు, వీళ్ళని వీళ్ళు మార్చాలనుకుంటారు. ఎవరు మారరు. రోజు పొద్దున్న లేస్తే పంచాయతీ. బంధమేమో భగవంతుడు ఇచ్చిన బంధము, కానీ పంచాయతీ ఏమో రోజు వీళ్ళని ఎట్టి పరిస్థితులనేమో మార్చాలని ఇద్దరు వీళ్ళని అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు. అదంతా ఈజీ అయిన పని కాదు. లాస్ట్ కి సాధ్యం కాదని ఎవరి కారు మారుతారు. ఇక అంతే, మౌనంగా ఉండడం తప్పిస్తే ఇంకోటి ఏం చేయలేదు. అట్లాంటిది బుచ్చన్న కుటుంబము వాళ్ళ అమ్మతో నాకు అందుకోసమే ఈరోజు అమ్మ దిద్దిన ఆనిముత్యం మన బుచ్చన్న. అది నాకు పొద్దున ఈరోజు లేచిన వెంబడే అమ్మ గుర్తుకొచ్చింది. అమ్మ దిద్దిన ఆనిముత్యం బుచ్చన్న. అమ్మ గురించి అమ్మ పుస్తకంలో చూసినప్పుడు కానీ అన్నతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఎంత కష్టపడి ఈ స్థాయికి అదంతా మామూలుగా అందరి కుటుంబాల్లో జరుగుతాయి. కానీ జరిగిన తర్వాత ఒక కుటుంబాన్ని నిలబెట్టడం, ఆ నిలబెట్టిన కుటుంబం మళ్ళీ ఈరోజు షష్ఠి పూర్తి చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. అన్న బుచ్చన్న నువ్వు అదృష్టవంతుడివే. ఖచ్చితంగా శత జయంతి కూడా నువ్వు జరుపుకుంటావు, కానీ నేను ఉంటూనే ఉండను. కాబట్టి నిజంగా అంటే ఇట్లా చిన్న గ్యాదరింగ్ తర్వాత మిమ్మల్ని అందరినీ ప్లాన్ చేసి పిల్లలు ఈ విధంగా ప్లాన్ చేయడం అనేది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే మన పెంపకము కనిపించేది ఇదే. పెంపకం చాలా ఆస్తులు సంపాదించి పిల్లలకి ఇస్తున్నారు, అడ్రస్సే లేదు. ఎందుకు ఉంచుతారు, వారం రోజులు హాస్పిటల్లో తీసేయండి అని చెప్తా ఉన్నారు. అలాంటి ఈ రోజుల్లో ఒక కుటుంబము ఇట్లా కలిసి ఉండడం, మిత్రులు, అదేవిధంగా కుటుంబము మిత్రులు ఇది ఒక భాగం. కానీ బుచ్చన్న ఈరోజు వందే మాత్రం బుచ్చన్నగానే నిజంగా ప్రతి యాక్టివిటీలో కూడా బుచ్చన్న ఎంతో మంది తాను పడ్డ కష్టము మిగతా పిల్లలు పడుతున్న కష్టానికి నా వంతుగా ఏదన్నా చేయాలని నిరంతరం తపన పడుతూ ఎంతో మంది పేద విద్యార్థులకి సేవలు అందిస్తున్న బుచ్చన్న మా అందరికీ కూడా ఆదర్శం. ఇలాగే కలకాలం ఆరోగ్యంగా ఉండుకుంటూ ఈ పిల్లల అమ్మ ఆశీస్సులు పిల్లల యొక్క అన్యోన్యంగా వండుకుంటూ జీవితాన్ని ముందుకెళ్ళాలని మనసారా కోరుకుంటూ, పిల్లలు ఈరోజు ఎట్లున్నారో ఇంకా మారకుండా మళ్ళా వాళ్ళకి పిల్లలు అయిపోయినాక ఏమైనా మారకుండా ఇట్లనే ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. మనం యాక్చువల్లీ వింటూనే ఉన్నాము ఆపకుండా. సో ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో ఫ్రెండ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మామయ్యకి ఫ్రెండ్స్ అంటే ఎంత ఇష్టమో చెప్పాల్సిన పనే లేదు. అందులో రఘంకుల్ ప్రవీణ్ అంకుల్ అంటే ఎంత ప్రాణమో ఇంకా చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. సో రఘంకుల్ మాకు రొటీన్ స్టోరీస్ వద్దంకుల్, మీరిద్దరు ఈరోజు మీరు చేసిన నాటీ థింగ్స్ మామయ్య మాకు కొన్ని చెప్పినారు, ఈరోజు మీకు మాతో అవి షేర్ చేసుకోవాల్సిందే. కంపల్సరీ మామయ్య తెలియని యాంగిల్ మాకు ఈరోజు మీరు చెప్పాలి, అది షేర్ చేసుకోండి అందరితోటి. రఘంకుల్ ప్రవీణ్ అంకుల్ వచ్చి మామయ్య గురించి ఫ్యూ వర్డ్స్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. చాలా తయారు చేసుకున్నా కానీ మర్చిపోయినా కదా మొత్తం. నిజంగా మా బుచ్చయ్యని చూస్తే నాకు బాగా జెల్సీ అనిపిస్తుంది. ఎందుకంటే డబ్బులు అందరి దగ్గర ఉంటాయి, కానీ ప్రేమ ఓన్లీ బుచ్చయ్య దగ్గర ఉంటుంది. ఐ లవ్ యూ. నిజంగా చాలా అంత ప్రేమ ఉన్న మనిషిని నాకు కొన్ని వందలు కాదు వేల మంది దోస్తులున్నారు, కానీ ఇలాంటి దోస్తు లేడు. ప్రవీణ్ శర్మ కల్వకుర్తి టీం ప్లీజ్ కమ్. మేము 40 years కాదు 45 years, నీ ఎంతరా 60 ఫస్ట్ షష్టి పూర్తి చేసుకున్న మా టీం మొత్తంలో ఫస్ట్ షష్టి పూర్తి ఓన్లీ బుజ్జి. నిజంగా అమ్మ అంటే ఎవరికైనా ప్రేమ ఉంటుంది. అమ్మ మీద ఒక ప్రోగ్రామ్ చేయడము, ఒక బుక్ రాయడం అనేది నిజంగా ఓన్లీ బుచ్చయ్యకే తగ్గింది. నిజంగా అమ్మ అంటే నాకు కూడా చాలా ప్రేమ, కానీ అది చేయలేకపోయినా ఓన్లీ
మా బుచ్చే సాధించిండు. చాలా గొప్ప విషయం నిజంగా. అమ్మ నీకు పాదాభివందనాలు. ఇలాంటి కొడుకు ఉండడం నిజంగా నీ అదృష్టం, నిజంగా నీ అదృష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మేము, మొత్తం ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేమంతా. నిజంగా ఇలాంటి మిత్రుడు ఉండడము నిజంగా. లయన్స్ క్లబ్ లో కూడా మేము చాలా యాక్టివ్గా ఉంటాము. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎవరెస్ట్ మేము ఫౌండర్స్ము. అంటే సేవ చేయడం అనేది లైనిజంలో ఉంటుంది. నిజంగా సేవ చేసే వ్యక్తి మన బుచ్చయ్య. ఎన్ని కార్యక్రమాలు చేస్తాడంటే నిజంగా మా క్లబ్ డిస్టిక్ లో గొప్పగా ఉంది అంటే మన బుచ్చయ్య సేవా కార్యక్రమాల వల్లనే ఉంటుంది. జెన్యూన్ గా సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తి మన బుచ్చయ్య. ఊరికే పేరు గురించి ఫోటోల గురించి కాదు, నిజంగా ఎక్కడైతే నీడి ఉంటుందో ఎక్కడైతే అవసరం ఉంటుందో అనేది కనుక్కొని వందే మాతరం ఫౌండేషన్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ ఎవరెస్ట్ సంయుక్తంగా సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తి మన బుచ్చయ్య. నిజంగా ఎక్కడ అవసరం ఉందంటే అక్కడ వాళ్ళకు సేవ చేసి, ఇంకా కలవకూడదు వాళ్ళు హైదరాబాద్ ఫ్రెండ్స్ అవసరం లేదు. ఎందుకంటే మీరంతా 35 years ఫ్రెండ్స్, మేమంతా 45 years ఫ్రెండ్స్. అందుకే ఓన్లీ 45 years పిలుస్తున్నాం. నెక్స్ట్ ఓవర్ టు ప్రవీణ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అందరికీ నమస్కారాలు. జీవితం చాలా చిన్నది. ఆ చిన్న జీవితంలో ప్రతి అవకాశాన్ని తన యొక్క ఓర్పుతో ఎన్ని రకాలుగా ఇబ్బందులున్నా కూడా వాటిని అధిగమిస్తూ ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకొచ్చిన మనిషి మా బుచ్చన్న. దీంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రతి ఒక్కరికి జీవితంలో తన ప్రయాణంలో ఎన్నో ఒడుగులు ఉండొచ్చు, కానీ రకరకాలుగా అనుభవిస్తున్న ఒక సరళమైన జీవితంలో నాన్న లేకపోవడం ఎంత బాధాకరం అంటే దాన్ని అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. దానికి తోడు ఎటువంటి ఆడపిల్లలు కానీ తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ లేదు. ఒకే ఒక్క కొడుకు జాజాల నుంచి కలువకుర్తి నుంచి హైదరాబాద్ నుంచి మరెన్నో ఎటు పోయినా కూడా ప్రయాణాన్ని తీసుకున్న ప్రయాణంలో ఉన్న మధురిమలను అనుభవిస్తూ పరిపక్వత చెందిన పిల్లలకి ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చి మనందరినీ పిలిపించుకొని ఒక 60 వసంతాల ఆయన జన్మదిన వేడుకలను జరుపుకుంటాం అనేది మా యొక్క ఈ నిలబడిన అందరిలో మొదటివాడు అని నేను గర్వంగా చెప్తున్నాను. దానికి అమ్మగారి ఆశీస్సులు ఎంతో భగవంతుడు ఇచ్చిండని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అన్నగారికి మరియు కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు చెప్తూ అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడ చాలామంది బుచ్చయ్య గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు. మరి తెలిసిన వాళ్ళ ముందర బుచ్చయ్య గురించి చెప్పడం కొంచెం విచిత్రంగా ఉన్నా, బుచ్చయ్యకు ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇక్కడ అమ్మ లింగం ఉంది, మా బుచ్చయ్య ఉన్నారు. చాలామంది బుచ్చన్న అంటున్నారు, మాకు బుచ్చయ్య, మీకు బుచ్చన్న. మరి మా బుచ్చయ్య బుచ్చన్నగా మారింది. నిజంగా ఈ తల్లి చాలా గొప్పది. ఆ తల్లిని మించి మా బుచ్చయ్య కూడా చాలా గొప్పది. ఈయన కుటుంబ నేపథ్యము, ఆయన చాలా 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 పనులు చేసిండు, అవన్నీ అందరికీ తెలుసు. మరి చిన్నప్పటి నుంచి 45 years నుంచి మేము చూస్తున్నాం పక్క నుండి. నాకు బుచ్చయ్యని చూస్తే కొంచెం అసూయ.
ఎప్పుడు చెప్తున్నాను నువ్వు గొప్పోడి అని. ధన్యజీ ఒక చిన్న బుచ్చన్నగా మారి ఒక గొప్ప పేరు తెచ్చుకోవడం. మరి మొన్ననే నాగర్ కర్నూలులో మనకి జేఎస్ఆర్ ఫౌండేషన్ వాళ్ళు మహబూబ్ పాలమూరు మట్టిలో మాణిక్యం అనే ఒక చిన్న సన్మానం కూడా చేశారు. నిజంగా మట్టిలో మాణిక్యం గొప్ప బుచ్చయ్య మా మిత్రుడైనందుకు నిజంగా నాకు ఇంత గొప్పగా ఎట్లా ఉంటాడు ఈ మంచి హ్యాపీ. మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం బుచ్చయ్య మా ఫ్రెండ్ అయినందుకు. బుచ్చయ్య నిజంగా విజయం సాధించాడు. బంగారం లాంటి పిల్లలు వాళ్ళంతా ఈరోజు నిజంగా వాళ్ళందరినీ చూసి నిజంగా ప్రేమతో చేస్తున్నారు. అంతకన్నా గొప్ప విజయం ఏముంటుంది? ఇంకొకటి ఏంటంటే బుచ్చయ్యని ఎప్పుడు చూసినా ఎంతో సంతోషంగా. మా రఘు ఉన్నాడు, నేను చాలామంది ఉన్నాం, డబ్బులు ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు, కానీ ఇంత హాయిగా ఇంత ఆనందంగా నవ్వుకుంటా ఇక అంతకన్నా గొప్ప సంపదలు ఏం కావాలి మనకు? మరి వాళ్ళ భార్య కానీ తల్లి కానీ పిల్లలు కానీ చాలా గొప్పవాళ్ళు. ఆయన అంతా సంతోషంగా ఉంచుతున్నారు కాబట్టి ఆయన అట్లా ఉంటున్నాడేమో. ఏదే ఉన్నా నిజంగా బుచ్చయ్య నువ్వు 100 ఏళ్ళు కాదు, మీ కోడలు చెప్పిన 120 ఏళ్ళు బతుకు. ఆ ఆయుష్ నీకు సంపూర్ణంగా ఉండాలి. దేవుడు నేను చల్లగా చూడాలి. గాడ్ బ్లెస్ యూ, లవ్ యూ. నిజంగా ఈ ప్రోగ్రాం చేసిన ప్రశాంత్, ఇమ్మడి ప్రశాంత్, చందన వాళ్ళు చాలా గొప్ప విషయము. అలాగే ఇంటర్నేషనల్లో ఉన్నా కూడా ప్రణవి, ప్రసన్న వీళ్ళు కూడా ఎక్కడి నుంచో వచ్చి ఈ ప్రోగ్రాం గురించి ఒక 1 month నుంచి ఉండి ఈ ప్రోగ్రాం చేసినందుకు వాళ్ళకు 3 ఫ్యామిలీస్ కూడా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నిజంగా మాకు ఇక్కడ ముందు ఫ్రెండ్షిప్ లీడర్ అంటే రఘుయే. 1982లో 82లో నాకు 81లో పరిచయం అయినాడు. అప్పుడు అందరికీ లీడరు రఘువే. నేను ఇప్పటికీ ఫ్రెండ్షిప్కి మొట్టమొదటి రఘు పేరు చెప్తూ ఉంటాను ఎక్కడైనా కూడా, మా అందరినీ కలిపి. ఆ తర్వాత బుచ్చన్న ఇప్పటికి కూడా ఆదర్శం. ఎందుకంటే పేదరికం అనేది దురదృష్టం కాదు, పేదరికం ఒక అదృష్టం అనేటువంటి దాన్ని నిరూపించి, పేదరికం అనేది ఎన్నో జీవిత సత్యాన్ని నేర్పుతుంది అనేటువంటి విషయాన్ని బుచ్చన్న అందరికీ ప్రూవ్ చేశాడు. ఇప్పటికీ బుచ్చన్న అందరూ కూడా ఫ్రెండ్షిప్ ఎట్లా చేస్తారంటే, ఒక పోలీస్ ఆఫీసర్ అయితేనో లేదా ఒక పదవి ఉంటేనో పైసలు ఉంటేనో అతనితో పని పడితేనో ఫ్రెండ్షిప్ చేస్తారు. కానీ బుచ్చన్న దగ్గర పదవి లేదు, డబ్బులు లేవు, కానీ ఇంతమంది ఫ్రెండ్స్ బుచ్చన్నకు ఉన్నారంటే మరి బుచ్చన్న దగ్గర ఏముంది అనేటువంటి విషయం మనందరికీ అర్థమై ఉంటుంది ఇప్పటికీ. కాబట్టి బుచ్చన్నను చూస్తుంటే ఒక కొటేషన్ కూడా గుర్తొస్తుంది. బతికి బాగుకునేది ఏముందని చావబోకు, చచ్చి సాధించేది ఏముందని బ్రతకబోకు, బ్రతికి జీవితాన్ని సాధించు, చనిపోయి 10 మంది మధ్యలో పదిలంగా జీవించు అన్నారు. కాబట్టి అన్న జీవితాన్ని సాధించడమే కాకుండా ఎంతో మంది జీవితాలని సాధించేటట్లుగా చేసి ఎంతో మంది అనాథ పిల్లలకి వనస్థలిపురంలో అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించేటటువంటి బుచ్చన్నకి నాకైతే బుచ్చన్న ఆదర్శమే. ఎప్పుడు నాకు ఫోన్ చేసిన బుచ్చన్న పని మీద అయితే చేయడు, రాజన్న బాగున్నావా అంటాడు. కాబట్టి ఆనాటి బుచ్చన్న ఈనాడు మా అందరికి కూడా బుచ్చన్నగా మారిపోయినాడు. మా అన్నయ్యకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు, షష్ఠి పూర్తి అభినందనలు తెలియజేస్తూ మా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తాం. మా అందరు చాలా మందికి మాది మామ అల్లుళ్ళ అనుబంధం మాది. ఇవి మా అక్క, నేను అక్క వాళ్ళ తమ్ముడిని, బుచ్చన్నకు నేను మేనమామను. సో అందరికీ ఇలాగే తెలిసి నేను మా ఇద్దరిని కలిపింది మా మాధవన్న. ఫస్ట్ మేము పాలమూరు ప్రజ్ఞాధామం అని చెప్పి ఈ మన ఫంక్షన్ అనేది మందమల్లమ్మ ఫంక్షన్ హాల్లో స్టార్ట్ చేశాం. అక్కడి నుంచి ఆ జర్నీ ఈ సేవా కార్యక్రమంలో గుణితులు చేసినట్టు మా మాధవన్నకు ముందుగా మమ్మల్ని కలిపినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, జీవకోటి రాశిలో ఒక్క మనిషికి మాత్రమే నవ్వు అనేటటువంటి వరాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ నవ్వును కొంతమంది మాత్రమే నవ్వుతారు అప్పుడు ఇప్పుడు, కానీ ఎప్పుడు నవ్వే మా బుచ్చన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది ఒక ఆదర్శమైనటువంటి అకేషన్. ఇది
ముందుగా మా ప్రసాద్, చందన, ప్రజ్ఞ అండ్ మన ప్రసన్న అందరికీ ముగ్గురు జంటలకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఇక్కడ ఒకటి అందరూ ఒక గమనించాలి, మనిషి జీవితాన్ని 4 కాలాలుగా విభజిస్తారు. దాన్ని ఇంగ్లీష్ లో చెప్పాలంటే అంటే 4 భాగాల్లో ఒకటి పి అంటారు, ఒకటి పిఎఫ్ అంటారు, 2 ఎస్ఎస్ అంటారు, 3వది లాస్ట్ది మనము స్పిరిచువల్ ఎస్పీ అంటారు. అంటే 4 భాగాల్లో బుచ్చన్న ఫస్ట్ది వ్యక్తిత్వం. ఆయన మంచి చిన్నప్పటి నుంచే అమ్మ పెంచినట్టు, ఇందాక అమ్మ దిద్దిన బుచ్చన్న వ్యక్తిత్వం ఎలాంటిదో అందరికి తెలుసు. అది అందరితో ఇందాక మన ప్రవీణ్ సార్ వీళ్ళందరూ చెప్తుంటే మనకు అర్థమైంది, రఘు సార్ ఇట్లా చెప్తుంటే వారి వ్యక్తిత్వం. అలాంటిది గొప్ప వ్యక్తిత్వం, గ్రేట్ పర్సనాలిటీ బుచ్చన్నది. సెకండ్ వచ్చేసి వ్యక్తిత్వంతో పాటుగా పిఎఫ్ అంటారు, పర్సనాలిటీ అండ్ ఫ్యామిలీ. ఇక మనం ఫ్యామిలీ అంటే మనం చూసాం. సోదరు మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. బుచ్చన్న నాకు 1921 నుంచి 2021 పరిచయం. ఎందుకంటే నాకు రాజవర్ధన్ ఏం చేసి మన నర్సింగ్ సార్ గారికి ఇది మన ఒకటి అవార్డు ఇస్తున్న సందర్భంగా నన్ను పిలవడం జరిగింది. పిలిచినప్పటి నుంచి కూడా అప్పుడే పరిచయం చేసుకున్న తర్వాత బుచ్చన్న, శేఖర్ సార్ ఇద్దరు చిత్రాంజన్ ముగ్గురు ఎప్పుడు కూడా రోజువారీగా ప్రోగ్రామ్ పెట్టుకుంటూ సార్ మేము ఎప్పుడు ఉండాలి, మీ మిస్సెస్ బాగుందా, వాళ్ళు ఎప్పుడు వచ్చి కాలుకొని రోజు పొద్దున్నే 10 నుంచి 21 నుంచి ఇప్పటి వరకు మరవనే అమెరికా పోయినా కానీ మీరు బాగున్నారని అడగడం చేయడం జరుగుతుంది. బుచ్చన్నప్పుడు తిరుగుతుంటే ఎన్నో కార్యక్రమం చేసేది. బాల సంఘాలు కానీ, ఇక్కడ అనాథ పాఠశాల కానీ, ఇబ్బంది కానీ ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చినటువంటి వ్యక్తి బుచ్చన్న కానీ. ఎప్పుడు ఇంటికి పోయి కానీ చిన్నమ్మతోటి మందించుకుంటూ అమ్మ బాగున్నారా, అమ్మ పాలలు బాగున్నాయని చెప్పి అడిగేవాడు. అందుకోసానికి ఆ రోజు నేను అనుకున్నా, బుచ్చన్న శేఖర్ సార్ ఎప్పుడైతే శ్రేయం కలిగిందో నాకు ఇక చింతలే జరుపుకున్నా. ఏ చింత లేకుండా కూడా బాబు వాళ్ళు ఎప్పుడు ప్రోగ్రాం జరిగింది. నాకు మాధురెడ్డి గారు ఏం చేశారంటే 2024లో పుల్లపుల్ల పనిచేసినప్పుడు నా సోదర మిత్రులు ఏం చేశారంటే, సార్ వందే మాత్రం మాధురెడ్డి గారు చక్కటి పని చేస్తారు, మేము పాఠశాల దొరికొస్తాం చెప్తే అప్పుడు మాధురెడ్డి చిన్న పిల్లవాడు. అప్పుడు మాధురెడ్డి ఏం చేసింటే వందే మాత్రం మాధురెడ్డి గారు 200 కిలోమీటర్లు కలకొద్ది మొదలుకుంటే ఇక్కడ మా కుబ్బుల్లా పొరపాటు పాలనకు వచ్చి మా విద్యార్థులకు మాకు ఆశిస్తులు చేసి ఎంతో పేరు తెచ్చినటువంటి వ్యక్తి మా మాధురెడ్డి గారు. అందుకోసం నర్సెట్ సార్ కూడా ఈ వందే మాత్రం ఫౌండేషన్ ఈ నర్సెట్ సార్ మాధురెడ్డి అందరి మనలు పొంది వారి కార్యకలాపాలకు ఎప్పుడు కూడా వారి ప్రతి ఒక్కటి కూడా కలవకుండా ప్రాధాన్యం కూడా ఏ కార్యక్రమం చేసినా బుచ్చన్న వెంబడి తిరిగేవాడిని. బుచ్చన్న రోజు ఒకనాడు కాకపోతే ఒకనాడు నేను బాగున్నా సార్, అమ్మ బాగుంటాం, అమ్మ ఇదే పది కనుక ఎలా వేళ మేము బుచ్చసారి రుణపడి ఉన్నాము. అలా అమ్మ పుస్తకం రాసినట్టు చూస్తుంటే అమ్మ పుస్తకం అనుకుంటే జీవిత చరిత్ర కూడా అందులో ఉన్నది. ఆ జీవిత చరిత్ర చూస్తుంటే నాకు అమ్మాయి ఇంకా ఉండుంటే నేను కూడా బుచ్చసారి అమ్మని పూజిస్తున్నా అని చెప్పి నాకు ఎంతో బాధ కలిగింది. వాళ్ళ ఇంటికి పోయిన భారతి చిన్నమ్మతోటి ఎప్పుడు పోయినా వాళ్ళ బిడ్డ కానీ కోడలు కానీ మాట్లాడుతున్నా నాకు ఎంతో బాధ, ఎంతో మంచి అనిపించింది. కనుక ఇటువంటి వ్యక్తిని దొరకడం చాలా గర్వకారణం మాకు. అందుకోసానికి ఇంకా 100 బతకాలని చెప్పి కోరుతున్నా. వాళ్ళ అందరికీ కూడా చిన్నతనంగా పెళ్లి చేసేందుకు 2 కుమార్తెలు, వాళ్ళ మనవలు చూస్తుంటే నాకు చాలా సంతోషం ఉంది. నాకు కూడా చిన్నతనంలో పెళ్ళినందుకు నాకు కూడా అంత ముందు మనవలు కూడా అయినందుకు కూడా నేను కూడా సంతోషపడుతున్నా. ఇంకా జీవితాంతం మా బుచ్చగారిని చేస్తే మాకు ఇవ్వద్దు అని చెప్పి మనసారా వాచ కోరుకుంటూ నాకు అవకాశం వచ్చే బుచ్చగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇంతకుముందు రఘు చెప్పుకుంటూ 45 years మా ఫ్రెండ్షిప్ అని చెప్పిండ్రు. మా ఫ్రెండ్షిప్ కూడా 1985 అంటే 40 ఏళ్ళు మాది కూడా. మా స్నేహం కూడా 40 ఏళ్ళు. ఇంకా మీ అందరికి తెలిసిన విషయం బుచ్చన్న గురించి ఎక్కువ చెప్పాను, కానీ చందన ఒక విషయం చెప్పింది ఏంటంటే మాకు తెలియంది మీరు చెప్పాలి అని చెప్పేసి. ఆయన లవ్ విషయం ఏం చెప్పను, ఎందుకంటే తనకు 19 years మ్యారేజ్ అయింది, తనకు కూడా 15 years కాబట్టి లవ్ విషయంలో నేను పోను. కాకపోతే మాకు చాలా ఎక్కువ జ్ఞాపకం ఉంటే ఒక చిన్న సంఘటన చెప్తాను, మీకు ఎవరికి తెలియంది. ఐ థింక్ 1985-86 అదే మ్యారేజ్ అప్పుడే అయింది. వీడు చిన్న కుగ్రామంలో ఉండేది, మేము కూడా అందరం కుగ్రామం నుంచి హైదరాబాద్కి వచ్చినాం. మేమందరము రఘు ద్వారానే బుచ్చన్న మాకు పరిచయం. రఘు ద్వారానే మా అందరం ఇంత క్లోజ్ అయితే గల కారణం కూడా వాడే. ప్లస్ మా లయన్స్ క్లబ్ స్టార్ట్ అయితే గల కారణం కూడా బుచ్చన్నే. ఈ 2002 అయితే దాని తర్వాత రఘు ద్వారానే ఏ ఉన్నా కూడా ఇప్పటి వరకు బుచ్చన్న వచ్చింది. అప్పటి నుంచి మా జర్నీ కూడా స్టార్ట్ అయింది. అయితే మేము అప్పుడు అయినప్పుడు ఐ థింక్ 85-86 మేమందరం హాస్టల్ ఉండేవాళ్ళం. వీడు అప్పుడే అదే ఊర్లో ఉండేది. అమ్మకి జ్ఞాపకం, అమ్మకి ఒక్కదానికే తెలుసు. ఇక్కడ అమ్మ దగ్గర నుంచి వీడు ఊరికి ఏది పర్చేజ్ చేసేందుకు ఇది చేసేందుకు హాస్టల్కి వచ్చింది.
హాస్టల్లో మేమందరము యాక్చువల్లీ చెప్పాలంటే అప్పుడే కొత్త మేము హైదరాబాద్ నుంచి హైదరాబాద్ రావడం, అందరు కొత్త దోస్తులను కలవడం, నేను, రఘు, నూలి, వేణు, మధు అందరం అప్పుడే మా పరిచయం అయ్యి అప్పుడప్పుడే క్లోజ్ అవుతున్న తరుణంలో అప్పుడే చిన్న చిన్న ఏంటంటే నూలి శ్రీనివాస్ అతనే ఏదో హైదరాబాద్ అతను ఉంటుండే, మాకేం తెలియంది అప్పుడప్పుడే చిన్న చిన్న పత్తాలు నేర్పించింది రఘుకు, నాకు, అందరికి. అయితే ఆ టైంలో రఘు వాళ్ళ రూమే ఉంటుండే. రఘు వాళ్ళ రూమ్కి వచ్చిండ్రు ఎవరు, బుచ్చన్న. మేమందరం చిన్న కార్డ్స్ ఆడతాం అదే రూమ్. 8/1 మన శర్మ ఎక్కడున్నాడు, శర్మ కూడా. అయితే వాడు మేము అందరం కలిపి ఉన్నాము, మేము కార్డ్స్ ఆడుతున్నాము. వచ్చిండు మంచిగా ఎంజాయ్ చేసినాం. అంత అయిపోయిన తర్వాత చిన్నగా స్టార్ట్ చేసి ఏమని కడుపు నొప్పి స్టార్ట్ చేసి ఓరు బుచ్చన్న కడుపు నొప్పి వస్తుంది. మేము పక్కన కూర్చున్నాం. అరే బాగుంది శర్మ చూడరావు అని ఏందో ఊరికి సతాయిస్తున్నాడు అంటే వాడు టాబ్లెట్ తీసుకొచ్చి అట్లా ఒకసారి కాదు 2 సార్లు కాదు, అప్పటికి 4 టాబ్లెట్స్ 5 టాబ్లెట్స్ అయిపోయినాయి. మన కాలు మొత్తం కడుపు నొప్పి అంతా తక్కువ కావట్లేదు. అరే ఏందబ్బా ఇది తల నొప్పి లేవాలి. అప్పుడు ఆలోచించి అసలు ఏదో సీరియస్ ఉందా అని చెప్పేసి అప్పుడే శర్మనే తీసుకెళ్ళి నాకు తెలిసినంత వరకు. అప్పుడు ఇక్కడికి హాస్పిటల్ తీసుకుపోతే మీకు తెలియని విషయం ఏంటంటే అపెండిసైటిస్ అది. మేము ఎవరు కేర్ చేయట్లేం, ఎవరు పట్టించుకోవట్లేము. పద్దలారు కూడా కూర్చున్నాం. వాడు బెడ్ మీద ఉన్నాడు, అమ్మ అంటుండే చెప్పడం ఊరుకోరా అంటున్నాం తప్ప ఎప్పుడు కూడా మేము చూడలే. దాని తర్వాత ఏమైంది, అతి కష్టం మీద అప్పుడు ఏంటంటే యుద్ధానికి ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి. దానికి హాస్పిటల్లో మలక్పేట అయితే బాగా జ్ఞాపకం, అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసిన. అయితే రఘుకు ఒక్కడికే అప్పుడు బండి ఉంటుండేది 417, అది యమహా ఉంటుంది 417 అయితే. అప్పుడు ఉన్నప్పుడు ఏం చేశారంటే కంపల్సరీగా ఒకరు రిలేషన్ సిగ్నేచర్ పెట్టాలి, పాలోళ్ళు లేకపోతే దగ్గర రిలేషన్ పెట్టాలి. వాళ్ళ బాబాయో ఎవరు వాళ్ళ మామయ్యను అన్న ఆయన ఎక్కడ బాలనగర్ ఎక్కడ ఉండేది, మేము ఉండేది మలక్పేట. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ పోవాలి. ఆయన డాక్టర్ చెప్తున్నారు జల్దీ అంటుండు, ఎందుకంటే బ్లాస్ట్ అయిపోతుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, బుచ్చేమనుకుంటారా లేదా టైం తీసుకొచ్చారు. అరే ఎక్కడ రఘు నేను పెడతామన్నా చిన్నప్పటి వస్తుంది అన్నా కూడా ఆయన అయినాకనే మీ సెకండ్ కంపల్సరీ మీరు తీసుకుంటామన్నారు. సో అప్పటికప్పుడు ఆ బండి మీద శర్మ ఎవరో పోయిండ్రు, ఆయన తీసుకొచ్చిండు, సిగ్నేచర్ అయిపోయింది. దాని తర్వాత రఘు సిగ్నేచర్ పెట్టిండు, ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయ్యి అక్కడనే హాస్పిటల్లో రూమ్స్ ఉంటాయి కదా, రూమ్స్ అన్ని షిఫ్ట్ చేసి అప్పుడు హ్యాపీ అందరం ఫీల్ అయినాం. ఆయన ఫీల్ అయినప్పుడు ఎప్పుడు ఏం కాలే. మళ్ళీ అక్కడనే హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు, మళ్ళీ కింద స్టార్ట్ చేసి ఏంది కార్డ్స్. అరే నేను బెడ్ ఏమంటానంటే ఇప్పటికే చచ్చిపోయేటట్టు మళ్ళీ ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేస్తారు అన్నాను. సో వీ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్. అండ్ అమ్మకు ఒకసారి ఇన్సిడెంట్ అయితే వదిన కూడా తెలిసి ఉండొచ్చు తర్వాత. బట్ ఇది చాలా అన్బిలీవబుల్ చందన్ అన్నది కాబట్టి తెలియదు చెప్పాల్సిన అవసరం చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దీనికి అంతా కారణం మా రగన్న. నా దగ్గర ఆ రోజు 1 పైసా కూడా లేదు. మా అన్ననే అప్పుడు నాకు 5,000 6,000 అయితే అన్ని రగన్ననే ఇచ్చి దాని ప్రాణం నిలబెట్టాడు. నేను ఇప్పటికీ రోజు మా అమ్మ నేను మా రగన్న రోజు తలుచుకుంటాం, ఎందుకంటే బుచ్చన్న. సో ఇప్పుడు సునీల్ చెప్పినట్టు బుచ్చన్న ఇప్పుడు అన్ని రకాల సోషల్ యాక్టివిటీస్, ప్రేమ, నవ్వు, ఇక ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్పారు. మేము చెప్పడానికి ఏం మిగిలేదు. బుచ్చన్న ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. ఇప్పుడు ఇంతమంది మా యంగ్ లైన్స్ చేయలేరు, వాళ్ళందరికీ మన అభిమాన లైన్ అంటే మేము ఎంతమంది కానీ మా బుచ్చన్న. బికాజ్ బుచ్చన్న ఒక మనస్తత్వం ఎంతమంది ఈ రోజు పరిచయమైన వాళ్ళకు ఒక పెద్ద ఆత్మీయుడిగా తయారైపోయి ఇట్లా ఈ మధ్య ఇప్పుడు లైనిజంలో కూడా చేరేయండి. ఒక 2 సంవత్సరాల నుంచి ఒక పెద్ద ఊపు 320 బుచ్చన్న తెలుగు. ఈ రోజు ఎవరైనా 320 గ్రూప్ ఓపెన్ చేయండి, కొన్ని వేల ఈ రోజు 60th బర్త్డే మన విశేష మన బుచ్చన్న ఎంత గ్రేట్ అంటే 2 ఏళ్లలో ఎంత పేరు ప్రఖ్యాతులు. బికాజ్ ఆఫ్ హిస్ సెల్ఫ్లెస్ సర్వీసెస్ టు ద నీడీ అండ్ పూర్. థ్యాంక్ యూ బుచ్చన్న ఫర్ యువర్ సర్వీసెస్. సార్ మేము 2 సంవత్సరాల క్రితం అనుకోకుండా లైన్స్లోకి మాకు సోమశేఖర్ సార్ అవకాశం వచ్చాడు. ఇక్కడికి వచ్చినాక మిమ్మల్ని చూసి మా యంగ్లైన్స్ అందరూ చాలా మారిపోయారు. అమ్మ గురించి చెప్పడం, అమ్మ పండుగ చేయడము, మీ విధానము, మీరు చేసే సేవా కార్యక్రమాలు ఇవన్నీ చూసి మా యంగ్లైన్స్ ఇప్పటికీ ఒక ఇన్స్పిరేషన్. మీ టీంలో మేము ఉండడం మా గర్వకారం. ఇది యంగ్లైన్స్ అంటారు సార్, మీ అందరికీ తెలియదు ఏమంటే యంగ్లైన్స్ 11 మంది సార్. మా అంతా దిలో 35 years ఉంటాయి. ఈ రోజు రాలేదు బుచ్చన్న బర్త్డే అంటే ఇంత దూరం అవుట్స్కట్స్ లో ఉన్నా కూడా పడి వచ్చిండ్రు.
యంగ్ లైన్స్ అందరూ ఎవరెస్ట్ మెంబర్స్, వాట్సాప్ ఎవరెస్ట్ క్లబ్. నిజంగా బుచ్చయ్య గారు ఎవరెస్ట్ క్లబ్ లో కీ పర్సన్. ముఖ్య గమనిక, వందే మాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రవీందర్ గారు విచ్చేశారు. వెల్కమ్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. రవీందర్ గారు, మీరు ఒక ఫ్యూ వర్డ్స్ మా బుచ్చయ్య గురించి. బుచ్చన్న ఎప్పుడు కూడా బుచ్చి నాన్నలాగా అనిపిస్తాడు. బుచ్చి నాన్న అని చెప్పేసి ఎవరు పిలుస్తారంటే అమితమైన ప్రేమ, అమితమైన అనురాగం, అమితమైన ఆత్మీయతకి ఈనాటి కాలంలో ఇట్లాంటి మనిషి ఉంటాడా అనిపిస్తుంది. సో కలుపుగోలుతనంలో, ప్రేమలో, సేవలో, ఆత్మీయతలో, స్నేహంలో తనకు తానే ఒక గొప్ప ఐకాన్గా ఉంటూ ఎవరికి ఏ అవసరమైనా, ఏ ఆపదైనా అది తనదేనటువంటి భావన చేసేటువంటి గొప్ప భావకుడు మా బుచ్చన్న. సో బుచ్చన్నతో మాట్లాడుతున్నప్పుడు ఇట్స్ గ్రేట్ క్వాలిటీ. ఒక తోబుట్టుతో మాట్లాడుతున్నట్టుగా, తల్లితో మాట్లాడుతున్నటువంటి ఆ వాత్సల్యంలో బుచ్చన్నలో కనబడుతుంది. అది అమ్మ ఇచ్చినటువంటి గొప్ప సంపద. మా చందమ్మ, మా ప్రశాంత్ ఏం సంపాదిస్తున్నారో తెలియదు కానీ అపారమైనటువంటి అనురాగ సంపద బుచ్చన్న దగ్గర. సో ఆ సంపదే మా అందరినీ కలిపి అనేక సేవా కార్యక్రమాల్లో, అనేక పాఠశాలల్లో, వందే మాత్రం నిర్వహించేటువంటి అనేక సామాజిక యజ్ఞంలో, వివేకానంద సెంటర్ కపలచెరు దగ్గర ఉన్నప్పుడు ఆ 100 మంది పిల్లలకి తాను తండ్రిగా ఉండి ఆలంబనగా నిలిచి అనాథ బిడ్డలకి తాను అన్నే అర్పణ చేసుకుని ఆదరించిన తీరు ఒక అద్వితీయమైనటువంటి కమిట్మెంట్లో, కల్చర్లో తనదైనటువంటి గొప్ప ఔన్నత్యాన్ని చూపించేటువంటి బుచ్చన్నకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో, ఆనందంతో, అనంతమైనటువంటి ఆత్మీయ ఐశ్వర్యంతో ఆ కుటుంబం వర్ధిల్లాలని చెప్పేసేసి మనసారా ఇద్దరు పుణ్య దంపతులు, ఆత్మీయతకి, అనురాగానికి గొప్ప ఐకాన్గా నిలిచినటువంటి ఇద్దరు పుణ్య దంపతులు సముజ్వలంగా, సుమంగలిగా, సువైభవంతో ఆ కుటుంబం వర్ధిల్లాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తారు. ఇంతమంది ఆత్మీయుల మధ్యలో, మిత్రుల మధ్యలో ఈ షష్ఠి పూర్తి శతదా వర్ధిల్లాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సార్కు సుఖం ప్రాణం, మేడం అయితే సుఖం ప్రాణం వందే భారత్. సార్ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. 40 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 26 సంవత్సరాలు, 36 సంవత్సరాలు, 46 సంవత్సరాలు, 56 సంవత్సరాలు, 6 సంవత్సరాలు. బుచ్చయ్య సార్ని చూడగానే నాకు అనిపించేది ఏంటంటే 6 సంవత్సరాల బాలుడు అప్పుడే స్కూల్కి వెళ్తుంటే ఎంత బాగుంటాడో, ఎంత ప్రశాంతంగా ఉంటాడో, ఎంత ప్రశాంతమైన మనస్తత్వం ఉంటుందో అది అవుపిస్తుంది. 16 సంవత్సరాలు ఇంటర్మీడియట్ అయిపోయిన వ్యక్తి, 10th అయిపోయిన వ్యక్తి ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతున్నప్పుడు అవసరం కోసం ఆవేశం, అవసరం కోసం ఆలోచన సార్లో ఉంటుంది. 26 సంవత్సరాలు డిగ్రీ అయిపోయి జాబ్లో చేస్తున్నప్పుడు ఆ టైంలో బాధ్యతలు, కుటుంబం ఇవన్నీ సార్లో అవుపిస్తున్నాయి. 36 తన పర్సనల్ లైఫ్, కుటుంబం, ఫ్యామిలీ అది అవుపించింది. 46 సంవత్సరాలు తన ఫ్యామిలీతో పాటు తన పిల్లల భవిష్యత్తు అవుపించింది. 56 సంవత్సరాలు ఇప్పుడు మేము చూస్తున్నాం. సో మేము నేర్చుకుంది ఏంటంటే సార్ దగ్గర ఎలా ఉండాలి, భవిష్యత్ 60 సంవత్సరాలు ఎలా ఉండాలి సార్ దగ్గర చూసి నేర్చుకున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. పుట్టినరోజు మరియు షష్ఠి పూర్తి సందర్భంగా వచ్చిన బంధుమిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, నిజంగా థ్యాంక్ చెప్పాలంటే
మా కొడుకు ప్రశాంత్, మా కోడలు చిందన, నా పెద్ద కూతురు ప్రసన్న, మా అల్లుడు శ్రీకాంత్, నా చిన్న కూతురు ప్రణవి, మా చిన్నల్లుడు పవన్. వీళ్ళందరూ ఇంత బాగా చేస్తారని నేను కూడా అనుకోలేదు. నిజంగా పిల్లలు అందరూ కలిసికట్టుగా చూసి నాకు నిజంగా మంచి సర్ప్రైజ్ ఇచ్చిందన్న. మీకు నేను లైఫ్లో నేనున్నంతకాలం ఈ ఈవెంట్ని మాత్రం గుర్తుపెట్టుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ. మా అల్లుళ్ళకి కానీ, మా కొడుకు కానీ, మా కోడలకు కానీ, మనవలు మనవరాళ్ళకి అందరికీ ఎల్లప్పుడూ మా అమ్మ ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. మా అమ్మ లేని నేను లేను. మా అమ్మ గురించి మంచి పండుగ చేసాం, అమ్మ బుక్ చేసాం. రోజు అమ్మ సేవలు సహకరిస్తుంటాం. అమ్మ కానీ నా భార్య నాకు ఎంత కోపం వచ్చినా ఏం చేసినా మా ఆవిడ మంచి సహకరిస్తుంది. నాకు మాత్రం నేను బయట ఎంత బాగుంటానో ఇంటికాడ కొంచెం కోపం వస్తుంటుంది. అంటే బయట లేను కాబట్టి ఇంటికి వచ్చి తెస్తుంటా. అందుకోసానికి మా ఆవిడ నన్ను ఇంటికాడ భరిస్తుంటుంది. సారీ ఎప్పుడేమనేమనంటే అప్పుడప్పుడు భరిస్తుండాలి. థ్యాంక్ యూ. నాకు ఎందుకంటే నిజంగా మా వద్ద మంత్ర రవీంద్రన్న కానీ, మా మాధవన్న, మా మామ, నా ఫ్రెండ్స్లలో మా రఘు, మా ప్రవీణ్, నా ఇంక్లైన్స్, మా నూలి, మా వేనన్న, మిగతా సభ్యులందరికీ పేరు పేరున మా వేణు సార్, మా చిరంజీవి కానీ, మా జేఎస్ఆర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి కానీ, మిగతా సభ్యులు కానీ, మా బావలు నిజంగా మా పెద్ద బావ పాండు కానీ, మా చిన్న బావ వాసుబావ కానీ, రామకృష్ణ బావ కానీ, వీళ్ళందరూ ప్రేమ. నిజంగా నా అదృష్టం ఏందో కానీ నాకు దొరికిన అల్లుళ్ళు మంచులు దొరికిండ్రు, నా కోడలు కూడా నా కూతురు లేక దొరికింది. నేను ఎప్పుడు అదే ఆనందిస్తుంటా. మా బియ్యంకులు కూడా చాలా బాగా చూసుకుంటారు నన్ను. అందుకోసానికి వాళ్ళకు కూడా ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ నిజంగా చాలా సంతోషం మీరందరూ వచ్చినందుకు. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ ఈవెంట్. మా పిల్లలు నాకు తెలియకుండా ఇంత బాగా చేసినందుకు మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మా బుచ్చయ్య బాబాయ్ కూడా వచ్చాడు, చాలా సంతోషం. నేను వెరీ హ్యాపీ. ఏ ఫంక్షన్కి రాలేదు, ఇప్పుడు వచ్చాడు, చాలా సంతోషం. చాలా సంతోషం. అందరికీ పేరు పేరున మళ్ళీ ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పటికీ ఆలస్యమైంది. థ్యాంక్ యూ సో మచ్. మా భాస్కర్ గారి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా దాస్ తమ్ముడు శ్రీశైలం, మా ఊరు శేఖర్, నిజంగా వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేస్తుంటారు. నిజంగా శంకర్ సార్ ఒక GHMI కూడా మా సెంటర్ తిరగడం నిజంగా చాలా గర్వకారణం సార్. శంకర్ సార్ మీకు మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా దాసు కూడా నిజంగా చాలా సంతోషపడుతున్నా వీళ్ళందరూ చూస్తుంటే. నాకు ఎప్పుడు సపోర్ట్ ఇచ్చుకుంటా ఇంత కార్యక్రమాలు చేస్తున్నందుకు, సపోర్ట్ ఇచ్చినందుకు సార్ మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ అనుకున్న దానికంటే ప్రోగ్రామ్ 100 times బాగా అయింది. మేము ప్లాన్ చేసిన దానికంటే ఎక్సలెంట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. పిలిచినందుకు, ప్రతి ఒక్కరు వచ్చినందుకు వీఆర్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ యూ హియర్. ఎవ్రీవన్ మామయ్య గురించి మాట్లాడినారు. మేబీ ఇంకొంతమందికి ఛాన్స్ రాకపోవచ్చు. అసలు చెప్పాలంటే వీఆర్ వెరీ లక్కీ. వర్షం పడుతుందేమో అన్న భయం ఉండే స్టార్టింగ్, అది కూడా లేదు. సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయింది అనుకున్నట్టు. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈ ప్రోగ్రామ్కి వచ్చి మా అందరికీ అసలు ఒక మెమరీని, ఒక మెమరబుల్ డేని మీరు అందరూ మాకు ఇచ్చినట్టే. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మామయ్య. ఈ ఉన్నోళ్ళు మ్యాక్సిమం నాకు తెలుసు, మన క్లబ్లో మెంబర్స్, వందే మాతరం ఫౌండేషన్. మీ కుటుంబాన్ని చూస్తే, మీ అమ్మగారు చూస్తే మా అమ్మగారు ఇలాకనే అనిపిస్తుంది. ఎందుకంటే మా అమ్మగారు కూడా చాలా కష్టపడి పిల్లల్ని మమ్మల్ని డెవలప్ చేయాలని చిన్న ఏదో అమౌంట్తో హైదరాబాద్కి వచ్చి కష్టపడి పిల్లలకు సొంతం ఇల్లు ఉండాలని హస్తినాపురంలో 35 రూపాయలు పెట్టి గజం తీసుకున్నారు. ఆ పేపర్ ఇప్పటికి మా ఇంట్లోనే ఉంటుంది. దాన్ని చూసుకున్నప్పుడల్లా తల్లి పాత్ర ఎంత గొప్పదో గుర్తొస్తుంది. సో మీ అమ్మగారు మీరు స్ట్రాంగ్గా ఉన్నారు. మీరు స్ట్రాంగ్గా నిలబెట్టి ఆదర్శంగా ఇంత కుటుంబాన్ని సంపాదించారు. సో మీరు మీ అమ్మగారు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి మీరు డబల్ స్ట్రాంగ్గా ఉన్నారు. సో మీరు మీ పిల్లలు ఆదర్శంగా నిలబడ్డారు. కాబట్టి భవిష్యత్తులో మీరందరూ మాకు ఇంకా మీ ఆశీస్సులు మాకు ఉండాలి. నాకు కూడా చాలా సపోర్ట్ చేసారు. ఈరోజు పుట్టినరోజు జరుపుతున్నందుకు
చాలా నాకు సంతోషంగా ఉంది. ఆ భగవంతుడు ఇంకా మరింత ముందుకు మీరు తీసుకుపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సతీష్ అన్న. సతీష్ రెడ్డి అన్న జేఎస్ఆర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్, నేనేమో వైస్ ప్రెసిడెంట్ని. మొన్ననే జేడి లక్ష్మీనారాయణ గారిని ఎంపీ మల్లిరావు గారిని ఇచ్చి నాకు కూడా కొంచెం సన్మానం చేయడం జరిగింది. చాలా సంతోషం. మన సతీష్ రెడ్డి సార్ మరి జరుగుతుంటే కొన్ని విషయాలు చెప్తుంటే చాలా సంతోషపడుతున్నాం. థ్యాంక్ యూ సార్. మంచి నాకు ఆశీర్వదించినందుకు మన ఫౌండేషన్ ఇంకా మీరు ముందుకు తీసుకుపోవాలని మరీ కోరుతూ మరి అయిందని వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. బుచ్చన్న గారికి 60వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన పెద్దలు, చిన్నలు, వారి మిత్రులు, కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ప్రతి ఒక్కరు ఈ ఆనంద సమయం ప్రతి కుటుంబంలో ఉండాలి. ఎంతో మందికి ఎన్నో డబ్బులు ఉంటాయి, కానీ అతనికి సమయం ఉండక కుటుంబంతో కేటాయించకపోవడము, సమాజంతో కలిసి ఉండలేకపోవడం రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ బుచ్చన్న లాంటి వ్యక్తి కుటుంబాన్ని చూసిన తర్వాత మనం ఎందుకు ఉండకూడదు అనే ఆలోచనకు రావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇప్పటి నుంచి ఈ యొక్క ఆలోచనను మార్చుకొని మనం సమాజంలో బుచ్చన్నలాగా మనం కూడా ఉండాలి అనే ఆలోచనకు రావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. సరే, ఏదైనా తెలిసి తెలియక మాట్లాడుంటే మన్నించాలి ఆ విషయాన్ని. మరొక్కసారి బుచ్చన్నకు 60వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.